హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఫిషింగ్ లైఫ్. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ గైస్. మనం అయితే కనుక ఈ సంవత్సరం అయితే ఫస్ట్ మంచి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను. అది కూడా పండుగప్పుడు నాకు ఎంత ఫేవరెట్ ఇది. ఓకే గైస్, ఇక్కడైతే చూస్తున్నారు కదా, గోదావరిలో పడిన పండుగప్పుడు వీళ్ళైతే కనుక పడవలో వేసుకుని అయితే వచ్చారు. అంటే వీళ్ళైతే 2 రోజులు వేట అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇదే విధంగా లాస్ట్ 1 వీక్లో నాకైతే ఏ వీడియోస్ అయితే దొరికాయి అన్ని క్యాప్చర్ చేసి చేపల వేలం పట్ల ఒక్కొక్క పండుగప్పుడు ఎంత రేట్ వెళ్తుంది అనేది మీకు చూపించడం కోసం అయితే వీడియో చేస్తున్నాను గైస్. అలాగే వీడియో ఎవరైతే చూస్తున్నారో ఒక లైక్ అయితే చేయండి గైస్. గైస్, ఎక్కడి నుంచి అయితే చేపల వేలం పడితే స్టార్ట్ అవుతుంది. మీరే చూడండి ఒక్కొక్క చేప ఎంత రేటుకి వెళ్తుందో అక్కడైతే ఉంటుంది, క్లియర్ గా చూడండి. చూస్తున్నారు కదా చేప ఎంత ఫ్రెష్ గా ఉందో. గోదావరి చేప వాళ్ళైతే లైవ్ తో అయితే తీసుకొచ్చారు. గైస్, ఇప్పుడైతే చూడండి దగ్గరికి ఈ చేప 8 కేజీల వరకు ఉంటది. ఎంత రేట్ అయిందో మీరే చూడండి. చాలా అంటే చాలా రేటుకి వెళ్ళింది చేప. గైస్, చూసారు కదా చేప అయితే అక్షరాలు 5,300కి అయితే వెళ్ళింది. ప్రజెంట్ పండుగ రేటు మా యానంలో అయితే చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే సప్లై అనేది తక్కువ ఉండడం వల్ల చేప రేటు కూడా బాగా ఎక్కువ పెరిగింది. కేజీ 800 నుంచి 900 వరకు పడుతుంది. గైస్, మీకైతే అర్థమైంది అనుకుంటున్నా చేపల వేలం పట్ట ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చేప వచ్చి మనకి 2,000 పడింది అనుకో, పాటలో ఒక లేడీ 2,000 తీసుకున్నారు అనుకో. సో ఆ లేడీ దగ్గరికి వెళ్ళి ఈ చేప 2,000కి వెళ్ళింది కదా, ఈ చేప నాకు ఎంత ఇస్తారని అడిగారంటే, ఏముందమ్మా తీసుకోండి 200 ఎక్స్ట్రా ఇచ్చి తీసుకోండి ఈ చేప అక్కడికక్కడని చెప్తారు. సో ఈ విధంగా మన కళ్ళ ముందే ఆ పడవలోంచి తీసిన చేపని మనమైతే కనుక లైవ్ ఫ్రెష్ని చేపని మనం అయితే 2,200 కూడా తీసుకోవచ్చు. అంతే ఫ్రెష్ చేప అయితే దొరుకుతుంది. మా యానంలో చేపల వేలం పడే టైమ్స్ వచ్చేమో మార్నింగ్ 7:30కి ఏమో జరుగుతుంది, అలాగే ఆఫ్టర్నూన్ 3:30కి జరుగుతుంది. సో ఈ 2 టైమింగ్స్ బట్టి ఫిషర్మెన్స్ కూడా కరెక్ట్ టైంకి అయితే చేపలు తెస్తారు. తెచ్చిన వెంటనే చేపల వేలం పట్ల పెట్టకుండా వాళ్ళ పడవలో పిస్కోలు అనేది ఉంటుంది కదా, చేపలు అయితే ఎప్పుడైతే తీస్తున్నారో దాంట్లోంచి అయితే తీసి వాళ్ళు చేపల వేలం పడికి తీస్తారు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, వీళ్ళైతే 2 రోజులు వేటకు వెళ్ళిన చేపలన్నీ దాంట్లోనే ఉంటాయి. ఒక్క చేప కూడా చావదు, ఎందుకంటే వాళ్ళకి ఆ పిస్కోల్లో వాటర్ ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతూనే ఉంటుంది. అంత బాగుంటుంది టెక్నిక్ వీళ్ళకి. సో దాంట్లో వేసిన చేపలన్నీ చేపల వేలం పట్ల వాళ్ళ వంతు, అంటే వాళ్ళు పెట్టే టైం ఎప్పుడు వస్తుందో అప్పుడు మాత్రం చేపలు బయటకు తీస్తారు. అప్పటి వరకు ఆ నీటిలోనే ఉంటాయి, గోదావరి నీటిలోనే ఉంటాయి, ఎప్పటికప్పుడు వాటర్ రిఫ్రెష్ అవుతుంది కాబట్టి చేప కూడా డ్యామేజ్ అవ్వదు. అంత లైవ్ ఫిష్ అయితే మనం మన కళ్ళ ముందే తీసుకోవచ్చు. ఇప్పుడు కూడా చూడండి చేపల వేలం పడితే స్టార్ట్ అవుతుంది.
ఆల్రెడీ ఈ వీడియోలో అయితే మీరు చూసారు కదా, రెడ్ స్నాపర్ అంటారు కదా, మా ఏరియాలో ఎర్ర శనగ ఉంటారు, అది కూడా పండుగప్పుగానే టేస్ట్గా ఉంటుంది. ఆ ఒక్క చేప వచ్చి 1000 రూపాయలు వెళ్ళింది. అలాగే క్యాట్ ఫిష్ కూడా వచ్చింది చూసారు కదా. క్యాట్ ఫిష్ అనేది ఏంటంటే వాల్యూ అనేది చాలా తక్కువ, ఎందుకంటే అది రేర్ తినడం. అది ఎప్పుడు తిన్నా సరే మనం కేర్ఫుల్. ఎవరికైనా డిసీజెస్ ఉంటాయి కదా, కాళ్ళు నొప్పులు ఇటువంటివి ఉన్న వాళ్ళైతే అస్సలు క్యాట్ ఫిష్ అనేది తినకూడదు, మనం అవాయిడ్ చేయాలి అటువంటి. మేమైతే దాన్ని ఎంగిలే అంటాం మేము, జల్లా. ఈ ఎంగిలి అనేవి చాలా కొంచెం డేంజర్, అవి హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళైతే అవాయిడ్ చేయడం చాలా చాలా బెస్ట్. ఇప్పుడైతే కనుక మన ఊళ్ళో అయితే ఈ చేపలన్నింటినీ తీసుకెళ్లి చేపల వేలం పట్ల అయితే పెడతారు. సో చాలా మంది అడిగింది ఏంటంటే పండుగప్ప కావాలి కావాలి అన్నారు కదా. ప్రజెంట్ అయితే కనుక చాలా అంటే చాలా రేట్ ఉంది, 800 నుంచి 900 వరకు పడుతుంది. నాకు తెలిసి ఈ పొంగల్ వెళ్ళేంత వరకు ఈ రేట్ అలాగే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ మేబీ రేట్ అనేది తగ్గచ్చు, తగ్గకపోవచ్చు, అది కూడా చెప్పలేం మనం. ఎందుకంటే ఈ చేపల వేటకు వెళ్తున్నారు కానీ ఎవరికి ఏం పడట్లేదు, ఏదో ఒక్కరికే పడుతున్నాయి. సో ఒక్కరికి పడుతున్నప్పుడు దాన్ని బట్టి సప్లై తక్కువ ఉన్నప్పుడు ఇంకా డిమాండ్ పెరిగింది కదా. సో అందువల్లే ప్రజెంట్ అయితే రేట్ అయితే తగ్గిలే లేదు. అదిదా మ్యాటర్, నేనైతే చెప్పడదే చెప్పా. గైస్ ఇక్కడి నుంచి అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే వీళ్ళు మధ్య మధ్యలో పెద్ద పెద్ద చేప కూడా వేస్తారు. అవి అయితే ఇంకా ఎత్తుల్లో ఉన్నాయి, అవి కూడా తీసుకొస్తారు, మీరే చూడండి.
మధ్యాహ్నం ఆడతారా? Mas-mana may lelo, nalapun-nal mo, nalapun-nal-nal-nal-bay, mukpad-mukpad-mukpad-mukpad-mukpad-mukpad-mukpad. 29 అంతే. 1918 గైస్ అది మ్యాటర్. చూసారు కదా మా యానాలో చేపల వేలం పాట ఏ విధంగా జరుగుతుందో. సో ఇదే పండుగప్పల వేలం పాట అయితే చూపించాను. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే కనుక అన్ని రకాల చేపలు అయితే చూపిస్తాను మీకు. అలాగే అప్కమింగ్ వీడియోస్లో అయితే గోదావరిలో చేపలు పట్టేటప్పుడు లైవ్ కూడా ఉంటుంది మన ఛానల్లో. డోంట్ మిస్ గైస్. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్.